9th class exercise 2.4 use suitable identities to find the following products. ఇక్కడ పాలినామియల్స్ ఇచ్చారు, దీని యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాలా. కానీ ఏం చేయాలరా అంటే సూటబుల్ ఐడెంటిటీస్ తీసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా మల్టిప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ ఫార్ములా తీసుకొని చేయాలి ఈజీగా. ఎలా చేయాలో చూద్దాం. ఒక్కొక్క ప్రాబ్లంకి దాని ఐడెంటిటీ అక్కడికక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను చెప్తాను. దీనికి ఐడెంటిటీ ఏమిరా అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. సో ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ ఫామ్లో ఇస్తే మనం ఈ ఫామ్లో రాయాలి, ఈ ఫామ్లో ఒకవేళ ఇచ్చినారంటే మనము ఇలాగ రాయాలన్నమాట. సో మనము ముందు ఐడెంటిఫై చేయాలి ఇందులో ఏ ఫార్ములా ఉంది. ఇక్కడ ప్రాబ్లంలో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఎక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రెండు ఎక్స్ ఈక్వల్గా ఉందా, ఇక్కడ కూడా చూడండి ఎక్స్ ఉంది. ఇక్కడ ఏ ఇక్కడ బి అంటే వేరే వేరే వాల్యూస్ ఉంటాయని అర్థం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిరా అంటే ఈక్వల్గా ఉంది చూడండి, ఎక్స్ వాల్యూస్ ఈక్వల్గా ఉంది రెండు పక్కల, కానీ బి వాల్యూస్ వేరువేరుగా ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. సో ఈ ఫార్ములా, ఈ ఐడెంటిటీస్ ప్రకారం దీని యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిండేది ఎల్హెచ్ఎస్ ఫామ్లో ఇచ్చినారా, ఆర్హెచ్ఎస్ ఫామ్లో ఇచ్చినారా? ఎల్హెచ్ఎస్ ఫామ్లో ఇచ్చినారు కదా, దాన్ని మనము ఈ ఫామ్లోకి రావాలన్నమాట. ఓకేనా? సో ఎలా చేస్తారో చూద్దాం. సో ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సే, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 10. సో మనం ఫార్ములాలో దీన్ని అప్లై చేస్తూ పోవాలి. సో ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేరే కదా, ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఇక్కడ ఎక్సే, ఏ ఎంత 4 ప్లస్ బి ఎంత 10 ప్లస్ ఏబి అంటే ఏ ఇంటూ బి అంటే 4 ఇంటూ 10 కదా. సో ఏమొస్తుంది అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ 10 ఎంత 14 ప్లస్ 4 10s are 40. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 14 ఎక్స్ ప్లస్ 40. సో మీరు దీన్ని మల్టిప్లై చేసినా ఈ ఆన్సర్ వస్తుంది, అది లాంగ్ ప్రాసెస్. ఇక్కడ ఐడెంటిటీని వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనము తక్కువ టైంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇది ఫార్ములా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ మైనస్ 10. మనం ఇంతకుముందు ఫార్ములాలో ఇక్కడ 2 ప్లస్లే చూసాం కదా, ఈ సైన్ని మీరు ఇబ్బంది పడద్దండి, దాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ ఏ ఫార్ములా వైజ్ ఉంది, ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి కదా. సో ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 8, ఎక్స్ అంటే ఎక్స్, ఏ బదులు 8. ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 10 ఎలా రాసుకుంటాము, ఎక్స్ ప్లస్ మైనస్ 10 రాసుకోండి. అంటే బి వచ్చి -10, ఎక్కడెక్కడైతే బి వాల్యూ ఉందో అక్కడంతా -10గా పెట్టుకుందాం. ఇప్పుడు ఫార్ములాకి సరిపోయిందో చూడండి. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమి ఎక్స్ అంటే ఎక్సే, ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత -10. మరి అర్థమా, ఎక్స్ ఏ ఎంత 8 ప్లస్ -10 ప్లస్ మీరు బ్రాకెట్ని ఒక చిన్న బ్రాకెట్ రాసుకోండి, ఒకటి పెద్ద బ్రాకెట్ రాసుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఏ ఇంటూ బి అంటే 8 ఇంటూ -10. ఓకేనా? సో ఎలా సింప్లిఫై చేద్దాం చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 8 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 8 - 10 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 8 10s are 80. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 8లో -10 పోతే ఎంత -2 -80. సో ఎక్స్ స్క్వేర్ చూడండి ఎక్స్ ఇంటూ -2 -2x -80. 3x ప్లస్ 4 ఇంటూ 3x - 5. చూడండి ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి. చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ రెండు ఈక్వల్గా ఉందా, సెకండ్ టర్మ్స్ వచ్చి వేరువేరుగా ఉంది. సో ఏ ఫార్ములా తీసుకుందాము, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబిగా తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వచ్చి 3x అవుతుంది, ఏ వచ్చి 4 అవుతుంది, బి వచ్చి -5 అవుతుంది. ముందులాగే ప్రాబ్లం తీసుకుందామా. సో 3x ప్లస్ 4 3x ప్లస్ -5 అంటే బి వచ్చి -5 అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి ఎక్స్ వచ్చి 3x అవుతుంది,
ఏ వచ్చి 4, బి వచ్చి -5. సో ఎక్స్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే ఏం చేసుకున్నాము 3x, ఏ ప్లస్ బి అంటే ఏ 4, బి వచ్చి ఏమవుతుంది -5 ప్లస్ ఏబి అంటే ఏమవుతుంది ఏ ఇంటూ బి కదా. ఇప్పుడు చూడండి 3x హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 3x ఇంటూ 3x అంతే కదా. 3x హోల్ స్క్వేర్ అంటే 3x ఇంటూ 3x, 3 3s are 9, x ఇంటూ x స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 3x. ఇది చూడండి 4 ప్లస్ -5 ఎంత అవుతుంది 4 -5 ప్లస్ ఇంటూ మైనస్ -5 ప్లస్ ఇక్కడ చూడండి 4 5s are 20 -20 ఓకేనా. ఇప్పుడు 9x స్క్వేర్ చూడండి 4లో 5 పోదు కదా, అప్పుడు ఏమవుతుంది 5లో 4 తీసేసి దాని సింబల్ రాయాలి. అప్పుడు ఏమొస్తుంది 3x ఇంటూ -1 ఇక్కడ వచ్చి -20 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది 9x స్క్వేర్, ఈ -1ని దీంతో మల్టిప్లై చేస్తే -3x -20. ఫోర్త్ ప్రాబ్లం y² + 3/2 y² - 3/2. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్స్ కూడా ఈక్వల్గా ఉంది, కానీ ఒక దాంట్లో ప్లస్ ఉంది ఒక దాంట్లో మైనస్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్స్ కూడా ఈక్వల్గా ఉంది. ఇప్పుడు వేరే ఐడెంటిటీని మనం వాడాలి. ఏమిరా అంటే అది x + y ఇంటూ x - y ఈజ్ ఈక్వల్ టు x² - y². చూడండి ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, బట్ ఇక్కడ ఒక ప్లస్ ఉంది ఇక్కడ ఒక మైనస్ ఉంది. అప్పుడు ఏమొస్తుందంటే x² - y² వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది వచ్చి x + y ఇంటూ x - y ఈజ్ ఈక్వల్ టు x² - y² ఫార్ములా ఉంది కదా, ఇది రాస్తాం. y² + 3/2 ఇంటూ y² - 3/2 ఏమొస్తుంది. ఇప్పుడు x² అంటే x వచ్చి y² అనమాట, y వచ్చి 3/2, x ఎంత y² కదా, y² హోల్ స్క్వేర్. బాగా చూడండి x వచ్చి y², x బదులు మాత్రమే y² రాస్తాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని ఎక్స్పోనెంట్ అది రాయాల. మైనస్ y ఎంత 3/2 హోల్ స్క్వేర్. ఇది చూడండి a⁴m హోల్ n ఈజ్ ఈక్వల్ టు a⁴mn కదా. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ y⁴ 2 2s are 4. ఇక్కడ చూడండి 3/2 హోల్ స్క్వేర్ అంటే 3/2 ఇంటూ 3/2. అప్పుడు ఏమొస్తుంది మీకు ఆల్రెడీ చెప్పినాను, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ కదా. సో 3 3s are 9, 2 2s are 4 మైనస్ 9/4. 3 - 2x ఇంటూ 3 + 2x. ఇప్పుడు మైనస్లు గమనించద్దండి, ఫస్ట్ మీరు టర్మ్స్ మాత్రమే గమనించండి. దాని లోపల ఉండేది 3, ఇక్కడ 3 ఉంది, 2x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 2s are ఎంత 10 కదా, మరి 2 5s are 10 అంటే ఈక్వల్గా అయిందా అంటే 5 × 2 అయినా 2 × 5 అయినా ఈక్వల్. సో ఇక్కడ కూడా ఏమి ఇది ఇంటూ ఇది అయినా ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ అయినా ఒకటే. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం మనము x + y ఇంటూ x - y కదా. అదే ఈ రివర్స్లో కూడా రాయొచ్చు కదా, x - y ఇంటూ x + y అన్నా ఈక్వలే కదా. అప్పుడు ఏమొస్తుంది x² - y². సో ఇక్కడ 3 - 2x ఇంటూ 3 + 2x ఏదైనా ఈక్వలే. సో x అంటే 3, y అంటే 2x. సో x అంటే ఏమి 3² మైనస్ y అంటే ఎంత 2x హోల్ స్క్వేర్. సో 3² ఎంత 3 3s are 9. ఇక్కడ 2x హోల్ స్క్వేర్ అంటే 2x ఇంటూ 2x. అప్పుడు ఏమవుతుంది 2 2s are 4, x ఇంటూ x² మైనస్ 4x². ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ మల్టిప్లయింగ్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి 103 × 107. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని మల్టిప్లై చేయొచ్చు, 103 × 107 మామూలు మల్టిప్లికేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు వితౌట్ మల్టిప్లయింగ్, దీన్ని మల్టిప్లై చేయకూడదు. చేయకుండా మీరు ఫార్ములాస్ యూజ్ చేసి అంటే ఐడెంటిటీస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా చేస్తామో చూడండి. సో ఫస్ట్ దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి రాస్తాం. సో ప్రాబ్లం ఏమిచ్చారు 103 × 107 కదా. దీన్ని చూడండి నేను ఎలా రాస్తాను 100 + 3 ఇంటూ 100 + 7 రాయొచ్చు కదా. 100 + 3 ఎంత అవుతుంది 103నే కదా, 100 + 7 ఎంత అవుతుంది 107నే కదా. ఇది ఏ ఐడెంటిటీ ప్రకారం ఉంది అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్స్ మాత్రం వేరే వేరేగా ఉంది. అప్పుడు ఏ ఫార్ములా వస్తుంది x + a ఇంటూ x + b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది x² + x ఇంటూ a + b + ab
సో దీని ప్రకారం రాస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది 100 + 3 ఇంటూ 100 + 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 100x, ఏ అంటే 3, బి అంటే 7 రాస్తాం. x ఈజ్ ఈక్వల్ టు 100, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ చూడండి x బదులు 100 రాయాలి. 100 హోల్ స్క్వేర్ ప్లస్ 100 ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ఎంత 3, బి ఎంత 7, ఏబి అంటే ఏ ఇంటూ బి, 3 ఇంటూ 7. చూడండి 100 స్క్వేర్ 100 ఇంటూ 3 + 7 ఎంత 10, 3 7s are 21. ఇక్కడ 100 స్క్వేర్ అంటే ఎంత 100 ఇంటూ 100 అంతే. ఈజీ, 1 1s are 1, 4 zeros పెట్టుకునేసేయండి, ఈజీ. సో 1 పక్కన 4 zeros ప్లస్ 100 ఇంటూ 10, 100 ఇంటూ 10, 1 1s are 1, ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 1 0, 3 zeros. సో 1000 ప్లస్ 21, దీన్ని యాడ్ చేయాల్సిందే. దేన్ని 4 zeros ఉంది, 10,000 మళ్ళీ ఎక్కడ రాయాలా, ఇక్కడ రాయాలి 1021. ఏమొస్తుంది 1 2 0 1 1, ఎంత వస్తుంది 11,021 వస్తుంది. సెకండ్ ప్రాబ్లం 95 ఇంటూ 96. దీన్ని ఎలా రాసుకుందామో చూడండి. 95 ఇంటూ 96, 100 - 5 ఇంటూ 100 - 4 కదా. 100లో -5 పోతే 95, 100లో 4 పోతే 96. సో సరిపోయిందా. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది చూడండి, ఏ ఐడెంటిటీ ప్రకారం. ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్స్ వచ్చి డిఫరెంట్గా ఉంది. సో ఏం రాయొచ్చు, x + a ఇంటూ x - b ఈజ్ ఈక్వల్ టు x² + x ఇంటూ a + b ప్లస్ ఏబి కదా. ఇక్కడ చూడండి 100 - 5 ఇంటూ 100 - 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్ టు 100, a ఈజ్ ఈక్వల్ టు -5, b ఈజ్ ఈక్వల్ టు -4. ఓకేనా. సో x² అంటే ఎంత 100 స్క్వేర్ ప్లస్ x అంటే 100 ఇంటూ a + b అంటే ఎంత -5 - 4 ప్లస్ ab అంటే -5 ఇంటూ -4. ఓకేనా. సో 100 స్క్వేర్ ఎంత 100 ఇంటూ 100 ఎంత వస్తుంది 10,000. సో 10,000 ప్లస్ 100 ఇంటూ, చూడండి -5 - 4 ఎంత -9 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4s are 20. ఇప్పుడు చూడండి 10,000 100 ఇంటూ -9 వచ్చి -900 ప్లస్ 20. చూడండి ప్లస్ సింబల్ ఉండేదంతా యాడ్ చేయండి, తర్వాత మైనస్ చేయండి. చూడండి 10,000కి ప్లస్ సింబల్ ఉంది, 20కి ప్లస్ సింబల్, ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే ప్లస్ 10,020 వస్తుంది. సో 10,020 -900, దీంట్లో నుంచి 900 తీసేయాలి. సో 9,120. సో 95 ఇంటూ 96 వితౌట్ మల్టిప్లయింగ్ మనం ఐడెంటిటీని యూజ్ చేసి ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 104 ఇంటూ 96. చూడండి దీన్ని ఎలా రాస్తాం. 104 ఇంటూ 96 100 + 4 100 - 4 కదా. 100 - 4 96, 100 + 4 104. ఇక చూడండి ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది, సెకండ్ టర్మ్స్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఏం ఫార్ములా వస్తుంది, x² - y² ఈజ్ ఈక్వల్ టు x + y ఇంటూ x - y కదా. సో ఇది x + y ఇంటూ x - y ఫామ్లో ఉంది. సో దానికి ఏమొస్తుంది, x² - y² వస్తుంది. సో x + y ఇంటూ x - y ఈజ్ ఈక్వల్ టు x² - y². x + y అంటే ఎంత, ఇక్కడ 100 + 4 ఇంటూ 100 - 4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, x² అంటే x అంటే ఇక్కడ 100, y అంటే ఎంత 4. సో 100 హోల్ స్క్వేర్ -4². సో 100² ఎంత 10,000 -4² ఎంత 16. ఈ రెండింటిని ఏం చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. 10లో 6 పోతే 4, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 1 పోతే 8, ఇక్కడ ఎంత ఉంటుంది 9. సో 9,984. థర్డ్ ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్. 9x² + 6x + y² చేద్దాం. 9x² + 6x 6xy + y². చూడండి ఎలా మారుస్తానో చూడండి.
ఈ 9x స్క్వేర్ ఉంది కదా, దీంట్లో 9ని చూడండి 3 స్క్వేర్గా రాస్తాను, అంతే కదా. 3 స్క్వేర్ అంటే 3 × 3. ఈ ఎక్స్ స్క్వేర్ అలాగే పెట్టేస్తాను. ప్లస్ ఈ లాస్ట్లోకి రండి, ఇక్కడ వై స్క్వేర్. ఇప్పుడు చూడండి, మీరు ముందు నేర్చుకొని ఉంటారు, a+b² ఫార్ములా తెలుసు కదా. ఏమి a+b² ఫార్ములా? a+b² a² + 2ab + b². అంటే ఫస్ట్ టర్మ్ వచ్చి a², లాస్ట్ టర్మ్ వచ్చి b² + 2ab అంటే 2 × ఈ a రావాలా, b రావాలా. సో దీన్ని పెట్టుకొని దీన్ని రాద్దాం. సో 2 × ఇక్కడ మధ్యలో 6xyని ఎలా రాస్తానో చూడండి. ఆల్రెడీ ఏమనుకున్నాం మనము, ఇది a² అంటే 3x² అనుకో. ఇప్పుడు a ఎంత, 3x, b ఎంత, y కదా. సో ఇంకా ఇక్కడ ఎంత ఉంది, 3x × y అంటే ఇంకా 2తో మల్టిప్లై చేయొచ్చు కదా. 2 కూడా ఇక్కడ ఉంటుంది కదా, అప్పుడు సరిపోతుంది చూడండి. 2 × 3 = 6xy, అప్పుడు ఏమవుతుంది, 6xy సరిపోయిందా. సో దీన్ని ఇలా విడగొట్టుకోవాలన్నమాట. 6xyని 2 × 3x × y. ఇక్కడ ఏని బీని మనం ఐడెంటిఫై చేయగలగాలి కరెక్ట్గా. ఏని బీని ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఇది ఈజీగా వస్తుంది. సో 2 × ఏం చేస్తాం, 3x × yగా విడగొడదాం. 3x² + 2 × 3x × y + y². ఇప్పుడు చూడండి, a² + 2ab + b². ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉంది, ఈ ఫార్ములా ప్రకారంగా ఉంది కదా. a² + 2ab + b². ఇక్కడ వచ్చి RHS ఇచ్చినారు. సో మనం దాన్ని ఏంగా రాసుకోవచ్చు, ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు RHS ఇస్తే LHS రాసుకోవచ్చు. ఒకవేళ LHS ఇస్తే మనం ఏం చేయొచ్చు, RHSగా మార్చవచ్చు. ఇక్కడ RHS ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని LHS ఫామ్లో మారుస్తాం. ఎలా, ఏమొస్తుంది, a+b². a అంటే ఎంత, 3x, b ఎంత, y² హోల్ స్క్వేర్ అంటే ఏమి, 3x + y × 3x + y. నెక్స్ట్ ప్రాబ్లం, 4y² - 4y + 1. ఇది చూడండి, మధ్యలో మైనస్ ఉంది అంటే ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు, a² - 2ab + b² = a - b². చూడండి, a² - 2ab + b² = a - b². నేను ఈ మనకిచ్చిన ఈ పాలినామల్ని దీని ప్రకారంగా ఉందా లేదా చెక్ చేస్తాను. చూడండి, 4y² - 4y + 1 ఇక చూడండి, 4ని ఏమైనా రాసుకోవచ్చు, 2² y² - ఇక్కడ చూడండి 4yని 2 × y + 1ని 1² రాసుకోవచ్చు కదా. 1² అంటే 1 కదా. ఇక్కడ చూడండి, 2y² - 2 × 2y × 1. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉందని అనుకోవచ్చు. ఇంటూ 1తో మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ ఏం మారదు. +1². ఇప్పుడు చూడండి, ఫార్ములాకి అప్రోప్రియేట్గా సరిపోతుంది. a² a అంటే ఎంత, 2y, a = 2y కదా. b = 1. ఇప్పుడు చూడండి సరిపోయింది, a² - 2ab + b² కదా. ఇది ఈ ఫార్ములా ప్రకారంగా ఉంది. సో ఏం రాయొచ్చు ఆన్సర్, a - b². a అంటే ఎంత, 2y - b అంటే ఎంత, 1² అంటే ఏం రాయొచ్చు, 2y - 1 × 2y - 1. x² - y²/100. x² - y² = x + y × x - y కదా. ఈ ఫామ్లో ఉంది. సో ఇక్కడ ఏమి, LHS ఫామ్లో ఉంది, మనం దాన్ని RHS ఫామ్లో రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ వైపు ఇచ్చినారో మనం ఏ వైపు రాస్తా ఉన్నామని. సో ఈ ఫార్ములా వైజ్ ఉంది. ఇక్కడ చూడండి, x² - y²/100 ఎలా రాస్తామో చూడండి. x²ని x² రాసి దీన్ని చూడండి బై ఫస్ట్ 100ని రాస్తాం. 10² రాయొచ్చు కదా. 10² అంటే 100. ఇక్కడ చూడండి, y². ఇక్కడ ఏమొస్తుంది, a⁴m/b⁴m = a/b² కదా. ఈ ఫార్ములా అంటే ఇక్కడ బేస్ డిఫరెంట్గా ఉండి దాని యొక్క ఎక్స్పోనెంట్ కానీ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం రాయొచ్చు, కామన్గా రెండిటికి ఒకటే ఎక్స్పోనెంట్ రాయొచ్చు. సో x² - y/10². ఇప్పుడు సరిపోయిందా చూడండి, x² - y² ఫామ్లో ఉంది. మనం ఏం రాయొచ్చు, x + y × x - y. ఇక్కడ హియర్ x = x, మరి y ఏమి, y/10
కదా, దాని ప్రకారం రాస్తే ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై బై 10 ఇంటూ ఎక్స్ మైనస్ వై బై 10.